క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ ఆ క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి తండ్రిని దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఆ దేవుడు మనందరినీ ప్రేమించి ఈ మంచి సమయాన్ని మనకి ఇచ్చారు. ఈ సమయంలో కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉన్నటకు మనం అన్ని విషయములో ఎదుగుదుము. వర్ధిల్లత గురించి మనం ధ్యానిస్తున్నాం. అభివృద్ధి గురించి, ఆ వర్ధిల్లత గురించి ధ్యానిస్తూ ఎవరు వర్ధిల్లుతారు? దేవునికి ఇష్టలు వర్ధిల్లుతారు. క్రీస్తు ప్రభు దేవునికి ఇష్టగా ఉన్నాడు. క్రీస్తు ప్రభు అన్ని విషయాల్లో వర్ధిల్లినట్లు మనము వాక్యాన్ని ధ్యానించాం. రెండవదిగా గాలి భౌతిక సంబంధంగా, ఆత్మ సంబంధంగా వర్ధిల్లినట్లు మనం చూచాం. ఎందుకు వర్ధిల్లాడో ధ్యానించాం. కారణం ఏంటంటే దేవునికి, దైవజనునికి ప్రియుడు గాయి అండి. మూడవదిగా సమూయేలు ప్రవక్తను జ్ఞాపకం చేసుకున్న బాల్యములో దేవుని సన్నిధిలో ఉంటూ ఎదుగుచుండెను అన్నమాట మనం చూచాం. అనగా దేవుని సన్నిధిలో ఉంటూ వర్ధిల్లడం. ఎవరు వర్ధిల్లుతారంటే దేవుని సన్నిధిలో ఉంచు దేవునికి ఇష్టలుగా ఉంటే వర్ధిల్లుతారు. నాలుగవదిగా దావీదు దేవునికి ఇష్టానుసారైన మనుష్యుడు. దేవునికి ఇష్టడు కనుక అన్ని విషయములలో దావీదు కుటుంబము ప్రబలెను అన్న మాట జ్ఞాపకం చేసుకున్నా. కాబట్టి దేవునికి ఇష్టమైన వారు, దేవునికి ఇష్టలు వర్ధిల్లుతారు. మనం కూడా దేవునికి ఇష్టమైన వారుగా మనం ఉండాలి అని లేఖనాల ద్వారా మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలి క్రైస్తవులు, ప్రతి క్రైస్తవులు అండి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించాలి. అప్పుడు మనం వర్ధిల్లుతాం, ఆస్వాదించబడతాం. మనకిష్టం వచ్చినట్లు బ్రతకడం కాదు, మనకిష్టం వచ్చినట్లు జీవించడం కాదండి. క్రైస్తవులుగా దేవునికి ఇష్టమైనట్లు మనం జీవించాలి, దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఎవరు ఇష్టలు? దేవునికి ఎవరంటే ఇష్టమో గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే, దేవునికి ఎవరంటే ఇష్టమో గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము, బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా తీద్దామండి. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం, 16వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ చాలా శ్రేష్టమైన మాట మనం చూస్తాం. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. దేవునికి ఇష్టమైన వారు ఎవరు అంటే భూమి మీద ఉన్న భక్తులు అంటండి. దేవునికి ఇష్టమైన వారు, కేవలం నా ఇష్టమైన వారు అంటాడు. భూలోకంలో ఆయనకి ఇష్టమైన వారు ఎవరు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. చాలా క్లియర్గా జ్ఞాపకం చేస్తున్నాడండి. ఎవరు వర్ధిల్లుతారంటే ఆయనకి ఇష్టమైన వారు వర్ధిల్లుతారు. ఆయనకి ఇష్టమైన వారు ఎవరు అంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారు. ఈరోజు మనం క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నాం, కానీ దేవుడంటే భయముతో కూడిన భక్తి లేదండి. భయంతో కూడిన భక్తి లేదు. భక్తి ఉంది కానీ ఆ భక్తి భయంతో కూడిందిగా ఉండదండి. అందుకే మనం ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోతున్నా. దేవునికి ఆయన భక్తులంటే చాలా ఇష్టం. కేవలం నా ఇష్టలు అంటాడండి. కాబట్టి ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఉండాలి, భయంతో కూడిన భక్తి కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుడంటే భయంతో కూడిన భక్తి కలిగి ఉంటామో, దేవునికి ఇష్టలుగా ఉంటామో, దేవునికి ఇష్టలైనప్పుడు మనం వర్ధిల్లుతాం. నిర్గమకాండములో ఒక చక్కని 2 స్త్రీలు మనకు కనిపిస్తారండి. వారిద్దరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఆ దేవుని యందు భయభక్తులు కలిగి వారు చాలా దేవునిలో అభివృద్ధి పొందినట్లుగా మనం చూస్తాం.
దేవుడు వారికి మేలు చేసినట్లు మనం చూస్తాం. నిర్గమాకాండం 1వ అధ్యాయము 19వ వచనము, అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారిద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందిరని ఫరోతో చెప్పిరి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను అంటాడు. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. దేవునికి భయపడినందున, దేవుని యందు భయభక్తులు కలిగినందున ఆ యొక్క మంత్రసానుల వంశము వర్ధిలింపజేసాడండి. ఆ మంత్రసానుల వంశాన్ని అనగా దీవించబడ్డారు. అనగా దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు దేవుడికి ఇష్టలుగా ఉంటారు, దేవుడు వారికి మేలు చేస్తాడు, వారు వర్ధిల్లుతారండి. ఇక్కడ ఈ మంత్రసానులు దేవునికి ఎందుకు ఇష్టలుగా ఉన్నారు అంటే దేవునికి భయపడ్డారు. వాళ్ళు ఎట్లా భయపడ్డారంటే, ఐగుప్తు రాజైన ఫరో ఏం చేశాడంటే, ఇజ్రాయెల్ ప్రజలు ప్రబలిపోతున్నారు, ఎక్కువ మంది అయిపోతున్నారు, వారి యొక్క సంతానాన్ని, ఇజ్రాయెల్ ప్రజల యొక్క సంఖ్యను తగ్గించాలి, కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలలో పుట్టిన వెంటనే మగపిల్లలని చంపేయమంటాడు. పుట్టిన వెంటనే మగపిల్లడు పుట్టాడు, వెంటనే చంపేయమంటాడు. ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు. ఈ కాన్పు చేసే మంత్రశానులు ఇద్దరు కూడా, వీరు చూడండి, సిఫ్రా పూయా అనే వారిద్దరండి. వారు ఏం చేశారంటే దేవునికి భయపడి ఆ పని చేయలేదండి. ఫరో ఏమమ్మా, అనేక మంది ఇజ్రాయెల్ ప్రజలు అనేక మంది ఇంకా ప్రబలుతున్నారు, మీరు సరిగా డ్యూటీ చేయట్లేదు అన్నట్టు మాట్లాడితే, అయ్యా మనకన్నా ఇజ్రాయెల్ స్త్రీలు చాలా చురుకైన వారు, మేము పోయే లోపల వారు కనేస్తున్నారు అని చెప్తారు. కాబట్టి అలాగ వారు దేవునికి భయపడి ఇజ్రాయెల్ రాజు ఆజ్ఞను కూడా ధిక్కరించి వారు ఏం చేశారంటే ఆ పిల్లలను చంపలేదండి. రాజుకు తెలియజేయలేదు వారు, ఎందుకంటే దేవునికి భయపడడం వలన. ఇప్పుడు దేవునికి వారు భయపడ్డారో దేవుడు వారి వంశాన్ని అభివృద్ధి చేశాడు, మేలు చేసి వంశాన్ని అభివృద్ధి చేశాడు. కాబట్టి దేవునికి భయపడేవారంటే, భయభక్తులు కలిగిన వారంటే, దేవుని భక్తులంటే దేవునికి ఇష్టలు, ఆ ఇష్టమైన వారిని దేవుడు వర్ధిలింపజేస్తాడు. చాలా క్లియర్గా దేవుడు వాక్యం హెచ్చరిక చేస్తున్నాడు. తర్వాత ఆదికాండంలో ఇంకో చక్కని పాఠ్యభాగం మనం చూస్తామండి. 22వ అధ్యాయము ఆదికాండం 22వ అధ్యాయంలో మనకు అబ్రహాం గారు కనిపిస్తాడు. అబ్రహాం గారు గురించి అక్కడ గమనించినట్లయితే 12వ వచనంలో, అప్పుడు ఆయన ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకుమో అని అతని నేమియో చేయకుమో, నీవు ఒక్కడయున్న నీ కుమారుని నాకు ఇయ్యక వెనితీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనపడుచున్నది. వృద్ధాప్యంలో ఒకగానొక కుమారుని దేవుడు ఇచ్చాడు అబ్రహాముకండి. ఆ ఒక కుమారుని ఏం చేశాడంటే బలిగా ఇవ్వమన్నాడు. అబ్రహాము ఏమీ మాట్లాడకుండా నేరుగా బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. అప్పుడు దేవుడు అంటాడు, నీ ఒకగానొక కుమారుని నాకు ఇవ్వడానికి వెనుతీయలేదు నువ్వు, దీన్ని బట్టి నువ్వు దేవునికి భయపడవాడని తెలుస్తుంది. అనగా దేవుని యందు భయభక్తుల వాడిగా ఉన్నావు. కాబట్టి అబ్రహాము 24వ వచనంలో, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అన్ని విషయాలలో వర్ధిల్లాడు అబ్రహాం అండి. ఎందుకంటే దేవుడంటే భయం కలిగిన వాడు కనుక, దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు కనుక, దేవుడికి అబ్రహాం అంటే ఇష్టము కనుక, ఆ ఇష్టమే కాబట్టి అబ్రహాము వర్ధిల్లాడు కనుక. ప్రియమైన బిడ్డలారా, ఎవరు వర్ధిల్లుతారు, ఎవరు అభివృద్ధి పొందుతారు, ఎవరు ఆస్వాదించబడతారంటే దేవునికి ఇష్టమైన వారు. దేవునికి ఇష్టమైన వారు ఎవరంటే భూమి మీద దేవుని భక్తులంటే ఆయనకి ఇష్టమండి. ఎంతగా ఇష్టమంటే నా భక్తుని కనుగుడ్డు, నా భక్తుని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అంటాడు. అనగా భక్తునికి ఏదన్నా అపకారం జరిగితే దేవుని భక్తునికి దేవుని యొక్క కనుగుడ్డు ముడితే ఎంత
బాధ ఉంటుందో అంత ఆయన కోపం వస్తుందంటండి. కాబట్టి అంత ప్రేమ, అంత ఇష్టము. ఈ మంత్రశానులు దేవుని యందు భక్తులు కలిగి దేవునికి ఇష్టలు అయ్యారు, అభివృద్ధి పొందారు. అబ్రహాము దేవునికి భయపడి తన ఒకగానొక కుమారుని ఇవ్వక వెనుతీయలేదు. అబ్రహాము దేవుడు అన్ని విధాలా ఆస్వాదించాడండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా, దేవుని భక్తులుగా మనం భూమి మీద ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం. అప్పుడు మనం కూడా వర్ధిల్లుతామని లేఖనాల ద్వారా దేవుడు మనందరినీ కూడా హెచ్చరిక చేస్తాడు. క్రైస్తవులు క్రీస్తు వలె అన్ని విషయాలలో వర్ధిల్లుతామంటాడు. అనగా మనం ప్రయత్నం చేయాలి. క్రీస్తు వలె ఉన్నట్టు అన్ని విషయాలలో ఎప్పుడు వర్ధిల్లుతామంటే దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు అండి. భయభక్తులు కలిగిన జీవితము జీవించినప్పుడు క్రీస్తు వలె మనం కూడా అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేవునికి ఇష్టలు అన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. సామెతల గ్రంథంలో ఇంకొక మంచి మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతల గ్రంథము 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనంలో మనం గమనించినట్లయితే చాలా శ్రేష్టమైన మాట మనం చూస్తామండి. 12:22, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. ఎవరు ఆయనకి ఇష్టలు అంటే సత్యవర్తనులు. ఇందాక భూమి మీద దేవుని యందు భక్తులు కేవలం ఆయనకి ఇష్టమైన వారు అంటాడు, ఆయన యందు భక్తులు కలిగిన వారు. రెండోదిగా ఎవరు ఆయనకి ఇష్టలు అంటే సత్యవర్తనులు. గాయి బహుప్రియుడు ఎందుకు అయ్యాడంటే సత్యమును అంగీకరించి సత్యము అనుసరించి నడిచాడండి గాయి. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. సత్యవర్తనులు అంటే దేవునికి చాలా ఇష్టము. అంతరంగంలో ఆయన ఏం కోరుతున్నాడంటే సత్యమును కోరుతున్నాడు. దేవుని వాక్యాన్ని మనము అంగీకరించి సత్యంలో ఉంటూ, సత్యమందు ప్రతిష్ఠించబడి సత్యంలో ఉంటూ సత్యాన్ని ప్రకటిస్తూ సత్యం ప్రకారం అనుసరించి నడిచినప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటాం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనము దేవునికి ఇష్టలుగా ఉంటామంటే సత్యవర్తనులుగా ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవునికి ఇష్టలుగా ఉన్నవారు వర్ధిల్లుతారు. చాలా క్లియర్గా వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడండి. 51వ కీర్తన 6వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. 51వ కీర్తన 6వ వచనంలో చక్కని మాట అక్కడ మనం చూస్తామండి. 6వ వచనంలో గమనించినట్లయితే నీవు అంతరంగములో సత్యమును కోరుతున్నావు అంటాడు. అనగా సత్యవర్తనులు ఆయనకి ఇష్టము. మన అంతరంగములో ఏముండాలని దేవుడు కోరుతున్నాడంటే సత్యమును ఉండాలనండి. సత్యం ఉండాలని అనగా మన జీవితంలో సత్యవర్తనులుగా ఉండాలి. అప్పుడే దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు మనము వర్ధులతామన్న సత్యాన్ని దేవుడు వాక్యం ద్వారా మరోసారి మనందరినీ హెచ్చరిక చేస్తున్నాడండి. తర్వాత సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనంలో గమనించినట్లయితే మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారకు ఆయనకు ఇష్టలు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. డైరెక్ట్గా వాక్యం ద్వారా ప్రవచరిక చేస్తున్నాడు. ఎవరు ఆయనకి ఇష్టలు? సత్యవంతులు ఆయనకి ఇష్టలు. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టలు. మన జీవితంలో యథార్థత ఉండాలి. వేషధారణ కాదండి. ఈరోజు అనేక మంది వేషధారులుగా ఉంటారు. భక్తిని ముసుగు వేసుకుంటారు. హృదయంలో యథార్థత ఉండదు, జీవితంలో యథార్థత ఉండదు, బ్రతుకులో యథార్థత ఉండదు. కుయుక్తులు చేస్తుంటారు, కుతంత్రాలు చేస్తుంటారు. ఎలా దేవునికి ఇష్టలు అవుతాం మనం? దేవునికి ఇష్టంగా ఉండాలంటే యథార్థవంతులుగా ఉండాలి. నీ ఆరాధన యథార్థంగా ఉండాలి. నీ కానుక యథార్థంగా ఉండాలి. నీ జీవితం యథార్థంగా ఉండాలి. ఈరోజు అనేక మంది యథార్థ జీవితం బదులు మోసకరమైన జీవితం జీవిస్తున్నారండి. అనేక పనులలో మోసం చేస్తాం, యథార్థంగా ఉండమండి. దేవునికి ఎట్లా ఇష్టలు అవుతాం? నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు దేవునికి ఇష్టలుగా ఉంటావు. దేవునికి ఇష్టమైనప్పుడు నువ్వు దీవించబడతావు.
నీ పని దీవించబడుతుంది, నీ జీతము దీవించబడుతుంది, నీ బ్రతుకు దీవించబడుతుంది. ఎప్పుడంటే నీవు యథార్థంగా ఉన్నప్పుడండి. యథార్థత లేకుండా ఉంటే, లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని ఉంటే, బయటికి వందనాలు చెప్పి లోపల చాలామంది కుతంత్రాలు ఉంటాయి. ఎట్లా దేవునికి ఇష్టలు అవుతాం మనం? దేవునికి ఇష్టంగా లేకపోతే మనం వర్ధిల్లమండి, దీవించబడం. కాబట్టి దేవుడు హృదయంలో యథార్థతను కోరుతున్నాడు. ఆ యథార్థమైన వారంటేనే దేవునికి ఇష్టమైన వారు. ఆయనకి ఇష్టమైన వారే వర్ధిల్లుతారు. కనుక దేవుని బిడ్డలారా, డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఎందుకు భయభక్తులు కలవారంటే ఆయనకు చాలా ఇష్టమో. నువ్వు నేను భయభక్తులు కలిగి ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం, వర్ధిల్లుతాం. సత్యవర్తులు అంటే ఆయనకి ఇష్టలు. నీ అంతరంగంలో సత్యం ఉంటే ఆయనకి ఇష్టలుగా ఉంటావు, వర్ధిల్లుతావు. మూడవదిగా యథార్థవంతులైనకి అంటే ఆయనకి ఇష్టలు. యథార్థమైన జీవితము, హృదయంలో యథార్థత కలిగిన వారుగా ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటాం, ఆశీర్వదించబడతామండి. చాలా క్లియర్గా దేవుడు వాక్యం ద్వారా మరొకసారి మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. తర్వాత దేవుని వాక్యాన్ని అనుసరించే వారంటే ఆయనకు చాలా ఇష్టమండి. దేవుని మాట వినేవారంటే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనంలో గమనించినట్లయితే చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నా, మరొకసారి జ్ఞాపకం చేసుకున్నా. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనంలో గమనిస్తే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. అనగా దేవుని ఆజ్ఞను గైకుంటే దేవునికి చాలా సంతోషం అండి. అలాంటి వారంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన ఆజ్ఞను గైకునేవారంటే, ఒకటి ధనబలులు అర్పించడం వల్ల ఆయన సంతోషించునా ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టెల కొవ్వు అనిపించడం మాట వినుట శ్రేష్టము అంటాడండి. కాబట్టి దేవునికి సంతోషపెట్టేవారు, దేవునికి ఇష్టమైన వారు ఎవరంటే దేవుని ఆజ్ఞను అనుసరించేవారండి. అప్పుడు ఆయనకి ఇష్టంగా ఉంటారు. వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఎప్పుడైతే దేవునికి ఇష్టంగా ఉంటామో వర్ధిల్లుతాం, అభివృద్ధి పొందుతాం, ఫలిస్తాం. ఈరోజు అనేక మంది దేవుని ఆజ్ఞను వినరు, మాట వినరండి. ఇక్కడ అంటాడు, బలులు అర్పించట కంటే పొట్టేళ్ల కొవ్వు అర్పించట కంటే మాట వింట శ్రేష్టం కదా. మనం అన్నీ చేసి దేవుని ఆజ్ఞను మనం పాటించకపోతే, దేవుని వాక్యానుసారంగా మన బ్రతుకు జీవితం లేకపోతే, దేవుని వాక్యం ప్రకారం మనము దేవుని వాక్యానికి మనం విధేయత చూపించకపోతే దేవునికి మనం ఎలా ఇష్టలు అవుతాం మనం అండి. అందుకే మన జీవితాలలో వర్ధిలత లేదేమో. ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. 30 అంతల్లోనే ఉన్నా, లేదా 60 అంతల్లోనే ఉన్నా, 100 అంతలకు వెళ్ళలేకపోతున్నా. దేవుని వాక్యము, దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. నా మాట విని, నా మాట చెప్పున ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వాడు బండ మీద కట్టిన ఇల్లు వలె ఉంటాడంట. అలాగే ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆ ఇల్లు పడిపోదండి. దేవుని వాక్యం వినేవారు, దేవుని మాట ప్రకారం జీవితాన్ని కట్టుకునేవారు. కాబట్టి ఎవరైతే దేవుని మాట ప్రకారము జీవితాన్ని కట్టుకుంటారో, క్రైస్తవ జీవితము దేవుని వాక్యానుసారంగా ఉంటుందో, వారు దేవునికి ఇష్టమైన వారు. దేవుడు వారిని బట్టి సంతోషిస్తాడు. వారి ఇల్లు బండ మీద కట్టబడిన ఇల్లు వలె స్థిరంగా ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా, ఎవరు దేవునికి ఇష్టమైన వారు అంటే ఆయన ఆజ్ఞను పాటించేవారండి. ఆజ్ఞను, ఆయన మాట వినేవారంటే ఆయనకు చాలా ఇష్టం అనేసి ఆ వాక్యం ద్వారా మరోసారి మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనందరికీ తెలిసిన మాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. అంటే ఎవరు ఆయనకి ఇష్టలు అంటే దేవుని యందు విశ్వాసము కలిగిన వారంటే ఆయనకు చాలా ఇష్టము. ఆయన ఉన్నాడనియు తను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా అంటాడండి. అనగా క్రైస్తవులుగా ఉంటే దేవుని విశ్వాసం లేకుంటే ఎలా? విశ్వాసం లేకుంటే ఎలా? దేవునికి ఎట్ట మనము ఇష్టలుగా ఉంటాం. కనుక దేవుని బిడ్డలుగా ఉంటూ మనం క్రీస్తులకు వచ్చిన తర్వాత ఎలా ఉండాలంటే దేవుని యందు విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి.
ఈరోజు అనేక మందిలో ఏం కనిపిస్తుంది? అల్ప విశ్వాసం కనిపిస్తుందండి. అందుకే లోకంలో పడిపోతాం, పాపంలో పడిపోతాం, దేవునికి దూరం అయిపోతాం. పేతురు మునిగిపోయినట్లుగా మునిగిపోతామండి. పేతురు సముద్రంలో మునిగిపోయాడు అల్ప విశ్వాసంతో. క్రీస్తుని బట్టి అల్ప విశ్వాసి అంటాడండి పేతురును. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం లేకుండా ఉంటే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. దేవునికి ఇష్టడు కానప్పుడు ఆశీర్వాదము, అభివృద్ధి, వర్ధలతో ఉండదండి. మనిషి కుమారుని రాకడ దినాలలో విశ్వాసం ఉన్న వారిని కనుగొనగలమా అంటాడండి. అనగా విశ్వాసము రోజు రోజుకి సన్నగిల్లిపోతుంది. దేవుని యందు విశ్వాసము తగ్గిపోతుంది. అల్ప విశ్వాసులుగా ఉంటున్నా. ఎప్పుడైతే అల్ప విశ్వాసుగా ఉంటావో దేవునికి దూరం అయిపోతా, మునిగిపోతా. కనుక క్రైస్తవ జీవితంలో దేవుని యందు విశ్వాసము గలవారుగా ఉంటే దేవునికి ఇష్టలుగా ఉంటావు. దేవునికి ఇష్టంగా ఉంటే వర్ధిల్లుతావు. గాయి వర్ధిల్లినట్లుగా, దావీదు మహారాజు వర్ధిల్లినట్లుగా, క్రీస్తు ప్రభువు వర్ధిల్లినట్లుగా, సమూయేలు వర్ధిల్లినట్లుగా దేవునికి ఇష్టలుగా ఉంటే మనం కూడా వర్ధిల్లుతాం. మనం సత్యాన్ని వాక్యం ద్వారా దేవుడు మరొకసారి మనందరినీ జ్ఞాపకం చేస్తున్నాడండి. కాబట్టి విశ్వాసము ఎవరికైతే ఉంటుందో ఆయనకి ఇష్టలుగా ఉంటారో, ఆయనకి ఇష్టలైన వారు వర్ధిల్లుతారు. లేఖనాల ద్వారా ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో చక్కని మాట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం గమనించినట్లయితే నానా ఉపకారము ధర్మము చేయుట ఆయనకు ఇష్టము అంటాడండి. చూడండి 16, క్షమించండి 13, 16లో ఉపకార ధర్మము చేయ మర్చిపోకుడి, అట్టి యాగము దేవునికి ఇష్టమైనవి అంటాడు. ఉపకార ధర్మము చేయ మర్చిపోవద్దు. అట్టి బలి, అట్టి యాగము అనగా ఉపకారం చేయటం, ఇతరులకు సహాయం చేయటం, ఇతరులకు మేలు చేయటం, అది దేవునికి ఇష్టమైన బలి అంటండి. మనము ఆత్మసందన బలులు అర్పించడానికి ఆత్మసందన రాళ్ళ వలె ఆత్మసందన మందిరంగా కట్టబడుతున్నా. రాజులని యాజక సమూహంగా మనం ఉన్నా. కాబట్టి ఒక యాజకుడిగా నువ్వు ఎలాంటి బలి అర్పించాలి అంటే, దేవునికి ఎలాంటి బలి అర్పిస్తే దేవునికి ఇష్టము అంటే ఉపకారము చేయడం అండి. ఉపకారం చేయడం, మేలు చేయటం క్రైస్తవ లక్షణం అండి. ఎవరైతే ఉపకారం చేస్తారో అలాంటి ఉపకారము దేవునికి చాలా ఇష్టంగా ఉంటారు. ఉపకారం ఇష్టమైనదిగా ఉంటుందండి. ప్రత్యేకంగా క్రైస్తవులకు, పరిశుద్ధుల అక్కర్లో మనం పాలిపోగడం. శిష్యుడని గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే అంటాడండి. అనగా దేవుని బిడ్డని నువ్వు గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చిన పరలోక రాజ్యంలో మీ ఫలం పోగొట్టుకోరని నిశ్చయంగా చెబుతున్నాను అంటాడు. కాబట్టి ఉపకారం వాక్యం ఏం చెబుతుందంటే, లూకాసు వార్త 6వ అధ్యాయము 27లో క్రీస్తు ప్రభు ఒక చక్కని మాట అక్కడ జ్ఞాపకం చేస్తాడండి. 6వ అధ్యాయము 27వ వచనంలో గమనించినట్లయితే చక్కని మాట అక్కడ జ్ఞాపకం చేస్తాడు క్రీస్తు ప్రభు. 27వ వచనం గమనిస్తే, వినుచున్న మీతో నేను చెప్పునేమనగా, మీ శత్రువును ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించువానికి మేలు చేయండి. ఎవరికి చేయమంటున్నాడంటే మేలు, ఉపకారం ఎవరికి చేయమంటున్నాడంటే, నిన్ను ఎవరైతే తిడతారో, నువ్వంటే ఎవరికైతే ఇష్టం ఉండదో, నీ మీద ఎవరు పగబెట్టుకొని ఉంటారో, ఎవరు నీ శత్రువులో, వారికి మేలు చేయమంటాడంటే, ఉపకారం చేయమంటాడు. మన శత్రువులను ద్వేషిస్తాం, శత్రువులు కనిపిస్తే ముఖం తిప్పుకుంటాం. అయితే దేవుడు
ఏమని హెచ్చరిక చేస్తున్నాడంటే, ఎలాంటిది దేవునికి ఇష్టమైన యాగం అంటే ద్వేషించు వారికి మేలు చేయటం. నీ శత్రువు వస్తే ఆ శత్రువుకి ఇంట పిలిచి భోజనం పెడతావు చూసావా, అలాంటి యాగం అంటే దేవునికి చాలా ఇష్టం. కనుక ప్రియమైన బిడ్డలారా, ఆయనకిష్టమైన వారు వర్ధిల్లుతారో. ఎవరు ఆయనకి ఇష్టమైన వారంటే ఉపకార ధర్మం చేసేవారు ఆయనకి ఇష్టమైన వారు, విశ్వాసం గలవారు ఆయనకి ఇష్టమైన వారు, సత్యవర్తనుడు ఆయనకి ఇష్టమైన వారు, లోకంలో భక్తులు ఆయనకి ఇష్టమైన వారు, యథార్థవంతులు ఆయనకి ఇష్టమైన వారండి. కనుక ఈ లక్షణాలు ఎప్పుడైతే మనలో ఉంటాయో కేవలం ఇష్టలుగా ఉంటాము దేవునికి. దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు వర్ధిల్లుతాం, దీవించబడతాం. కాబట్టి ఆశీర్వాదము పొందాలనేది ఎవరి చేతిలో ఉందంటే మన చేతుల్లోనే ఉంది. విశ్వాసం లేకుండా ఉంటే ఆశీర్వాదాలు రావండి. యథార్థత లేకుండా ఉంటే ఆశీర్వాదాలు రావు. లోపల కఠినమైన హృదయం పెట్టుకొని కుయుక్తి హృదయం పెట్టుకుంటే ఆశీర్వాదాలు రావండి. యథార్థత ఉండాలి ఆశీర్వాదం రావాలంటే. చాలా క్లియర్గా ఉపకార ధర్మము చేయకుండా ఉంటే దేవునికి ఇష్టకరంగా ఉండము, అభివృద్ధి ఉండదు. కనుక ప్రియమైన బిడ్డలారా, ఉపకార ధర్మము చేసేవారంటే దేవునికి చాలా ఇష్టమని వాక్యం ద్వారా మరొకసారి మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. తర్వాత ఇంకా ఎవరు ఇష్టము అంటే కీర్తన గ్రంథము మనందరికీ తెలిసిన మాటే 51వ అధ్యాయము 7వ వచనంలో విరిగి నలిగిన హృదయం గలవాడంటే దేవునికి చాలా ఇష్టం. 51వ అధ్యాయము 7వ వచనంలో గమనించినట్టు ఆ మాట మనం చూస్తాం. 51:7లో గమనించినట్లయితే, నేను పవిత్రమైనట్లు ఇస్సోపుతో నా హృదయమును కడిగివేయుము. దాంట్లో 17వ వచనం అండి, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలుడు. దేవా, విరిగి నలిగిన హృదయం నీవు లక్ష్యము చేయవు, అలక్ష్యము చేయవు అంటాడు. కాబట్టి దేవునికి ఇష్టమైన వారు ఎవరంటే విరిగి నలిగిన హృదయం కలిగిన వారు, తగ్గింపు హృదయం కలిగిన వారు దేవునికి ఇష్టము. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, చాలా క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు వర్ధిల్లుతారు అంటే ఆయనకిష్టమైన వారు, ఆయన ప్రియులు వర్ధిల్లుతారు. ఆయనకిష్టమైన వారు ఎవరు? ఆయన ఎందుకు భక్తులైన వారు ఆయనకి ఇష్టమైన వారు, సత్యవర్తనుడు ఆయనకి ఇష్టమైన వారు, యథార్థతవంతులు ఆయనకి ఇష్టమైన వారు, విశ్వాసం గలవారు ఆయనకి ఇష్టమైన వారు, ఉపకార ధర్మం చేసేవారు ఆయనకి ఇష్టమైన వారు, విరిగిలిన హృదయం గలవారు ఆయనకి ఇష్టమైన వారు. ఆయనకి ఇష్టకరంగా ఉన్నావా, నువ్వు కూడా వర్ధిల్లుతా, దీవించబడతా. కాబట్టి ఆయనకి ఇష్టకరంగా ఉంటూ వర్ధిల్లాలని వాక్యం హెచ్చరిక చేస్తున్నాడు. రెండోదిగా ఎవరు వర్ధిల్లుతారు అని లేఖనాలను మనం గమనించినట్లయితే 2వ దినవృత్తాంత గ్రంథములో చక్కని మాటను, అక్కడ ఒక చక్కని ఉదాహరణ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 2వ దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనంలో గమనించినట్లయితే, 26వ అధ్యాయము 5వ వచనంలో 2వ దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం, అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లింపజేసెను అంటాడు. కనుక ఇక్కడ దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు ఏం చేశాడంటే అతన్ని వర్ధిల్లింప చేశాడు. ఏ సమయం వచ్చినా దేవుణ్ణి ఆశ్రయించటం అండి. ఆశీర్వాదము, వర్ధిల్లత, దీవెన ఎప్పుడు మనకు ఉంటుందంటే మనుషులను నమ్ముకున్నట కంటే, భూరాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటాడండి. అనగా మనుషుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఆశ్రయం పొందేదానికన్నా, భూరాజులు అధికారుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఆశ్రయం పొందేదానికన్నా, నీ కష్ట సమయంలో, నీ అవసరతలో, నీ శోధన సమయంలో ఎవరిని ఆశ్రయించాలంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము నువ్వు దీవించబడతావు, వర్ధిల్లుతావు. ప్రియమైన బిడ్డలారా, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం, మనుషులను ఆశ్రయించేదానికన్నా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము. ఒక కష్టం వస్తే మనం ఎక్కడికి పరిగెత్తామంటే
మనుషుల దగ్గరికి పరిగెస్తా, ముందు దేవుని దగ్గరికి వెళ్ళయ్యా, నా కష్టం ఇది, నా బాధ ఇది, నా వ్యాధి ఇది. డాక్టర్ దగ్గరికి వెళ్ళబోయే ముందు ప్రార్థన చేసుకో, దేవుని ఆశ్రయించిన తర్వాత వెళ్ళు. కష్టం వస్తే దేవుని సన్నిధికి రా. అన్నకు కష్టం వచ్చింది, అవమానాలు ఎదురయ్యాయి, లోకంలో చాలా అవమానం ఎదురైంది. ఎక్కడంటే అక్కడికి వెళ్ళలేదండి, దేవుని మందిరానికి వెళ్ళింది. నీళ్లు కుమ్మరించినట్లుగా హృదయాన్ని కుమ్మరించింది. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి, ఆమె మనవిని ఆలకించి దేవుడు ఆమె కోరికను తీర్చినట్లు మనం చూస్తున్నాం. అనగా శ్రమలలో, బాధలలో, కష్టాలలో, అవసరతలో దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో మన జీవితాలలో వర్ధిలత, ఆశీర్వాదము, అభివృద్ధి చూస్తామన్న సత్యాన్ని దేవుడు వాక్యం ద్వారా మరొకసారి మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. తర్వాత ఇంకొక మంచి మాట గమని, యెహోషువ గ్రంథంలో చక్కని మాట మనం చూస్తాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును వదిలింపజేసుకుని, గమన నీ మార్గము, నీ జీవితం ఎప్పుడు వర్ధిల్లుతుందో అంటే దేవుని వాక్యాన్ని చక్కగా విని ఆ వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకుంటావో అప్పుడు నీ మార్గం వర్ధిల్లుతుందంటే. మనము మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే ఆయన నీ మార్గాన్ని వర్ధిలింపజేస్తాడు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, దేవుని దీవెన అన్నది, దేవుని ఆశీర్వాదం అన్నది ఎవరి చేతిలో ఉందంటే నీ చేతిలో, నా చేతిలోనే ఉందండి. దేవుని ఆశ్రయిస్తే నీ జీవితంలో అభివృద్ధి చూస్తావు. దేవుని వాక్యానుసారంగా అనుసరించి నడుస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే నీ మార్గములో వర్ధిల్లుతా. నువ్వు ఏ మార్గంలో వెళ్తున్నావో అక్కడ ఆశీర్వాదాన్ని చూడాలంటే నువ్వు ఆయన మాట విని ఆయన ఆజ్ఞ ప్రకారం నడిచి ఆయన వాక్యాన్ని ధ్యానించేవానిగా నేను ఉండాలని లేఖనాల ద్వారా దేవుడు మరొకసారి మనందరిని హెచ్చరిక చేస్తున్నాడండి. 2వ దినవృత్తాంత గ్రంథంలో ఇంకొక మంచి మాట మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. 2వ దినవృత్తాంత గ్రంథము 31వ అధ్యాయము, 2వ దినవృత్తాంత గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనంలో గమనించినట్లయితే చక్కని మాట అక్కడ మనం చూస్తా. 31:1 గమనించినట్లయితే చక్కని మాట అండి. 21 చదవండి అన్న. 31:21 తాను దేవుని ఆశ్రయించుటకై ఆ దేవుని మందిర సేవ అంతటి అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి అప్పుడు వర్ధిల్లెను. ఎప్పుడు వర్ధిల్లాడంటే దేవుని మందిరం విషయంలో, దేవుని ఆశ్రయించుటలో చాలా క్లియర్గా చెప్తున్నాడండి. ఎలాంటి శ్రమ వచ్చినా కూడా ఎక్కడికి వెళ్ళేవాడంటే దేవుని ఆశ్రయించేవాడు. దేవుని మందిరం పని అంటే హృదయపూర్వకంగా చేసేవాడు. ఎంత చక్కని మాట అండి, ఆశీర్వాదం. ఈ మధ్య కాలంలో దేవుని మందిరం పని బిడ్డలు బాగా చేస్తూ ఉన్నారు. ఒకరు చెప్పి కాదండి, హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా మన ఇండ్లు ఎట్లా మనం చూసుకుంటామో, మన ఇండ్లు ఎట్లా శుభ్రంగా మనం పెట్టుకుంటామో అట్లా మందిరాన్ని పెట్టుకుంటే, అనగా హృదయపూర్వకంగా చేస్తే. ఇప్పుడు పోతున్నావు, ఆడొక పిచ్చి మొక్క ఉంది మందిరంలో, నీ ఇంట్లో ఆ పిచ్చి మొక్క పెరికేస్తావు కదా. ఇష్టపూర్వకంగా ఇది నా దేవుని మందిరమో, ఆ మొక్క తీసి, ఒక మొక్క ఎండిపోతూ ఉంది, వెళ్ళిపోతాం మనం, హృదయపూర్వకంగా దానికి ఒక్క చెంబు నీళ్లు పోసి హృదయపూర్వకంగా దేవుని మందిరం పని అండి. అన్న చెప్తాడు, ఒక చాపలు ఎత్తినా, ఒక చిన్న పని చేసినా దేవుని దీవెన ఉంటుంది.
నా మందిరము సమస్త జనులకు ప్రార్థన అనగా అందరిది అండి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారు. దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని మందిరముల యొక్క పనిలో ఎవరైతే పాలిభాగస్తులు అవుతారో వారు ఖచ్చితంగా దీవించబడతారు. నేను చెప్పడం కాదండి, వాక్యం చెబుతుంది. దేవుడు వాక్యం ద్వారా మనందరూ హెచ్చరిక చేస్తున్నాడు. ఇక్కడ దేవుని ఆశ్రయించట విషయంలో కానీ, దేవుని మందిర విషయంలో కానీ, తర్వాత ధర్మశాస్త్ర విషయం అనగా వాక్య విషయంలో కానీ గమనించండి. ఇజ్రాయెల్ ప్రజలకు పోతే ధర్మశాస్త్రము, దేవుని ఆజ్ఞలు, కట్టడు, విధులు ఎక్కడ ఎవరికంటే ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చాడు. కాబట్టి ఆ విషయంలో ఎట్లంటే ఏది చేసినా హృదయపూర్వకంగా చేశాడంటే, కాబట్టి దేవుడు అతన్ని వర్ధిలింపజేశాడు. చాలా క్లియర్గా వాక్యం ద్వారా మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. తర్వాత ధర్మం అంతటి విషయం అందని ఏమంటాడు. కనుక ధర్మం విషయంలో అన్యాయం కాదండి, అన్యాయం ఎప్పుడు చేయలేదండి. ప్రతి విషయాన్ని ఎలా చేశాడంటే హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా చేశాడు. కనుక వర్ధిల్లినట్లు మనం చూస్తున్నాం. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఇష్టమైన వారు వర్ధిల్లుతారు. ఎవరు ఆయనకి ఇష్టమైన వారు? భూమి మీద ఉన్న భక్తులంటే ఆయనకి ఇష్టమో, సత్యవర్తనులు అంటే ఆయనకి ఇష్టమో, విశ్వాసం గలవారంటే ఆయనకి ఇష్టమో, ఉపకార ధర్మం చేసేవారంటే ఆయనకి ఇష్టమో, విరిగి నలిగిన హృదయం గలవారంటే ఆయనకి ఇష్టమో, ఆయన ఆశ్రయించిన వారు వర్ధిల్లుతారో, ఆయన యొక్క పనిని హృదయపూర్వకంగా జరిగించేవారు, దేవుని వాక్యాన్ని అనుసరించి హృదయపూర్వకంగా నడిచేవారు వారు వర్ధిల్లుతారని లేఖనాల ద్వారా చాలా క్లియర్గా హెచ్చరిక చేస్తున్నాడండి. తర్వాత ఇంకొక మంచి మాటను మీతో జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోబు గ్రంథము 22వ అధ్యాయము. యోబు గ్రంథం 22వ అధ్యాయం చాలా శ్రేష్టమైన మాట అక్కడ మనకు కనిపిస్తుంది. 22వ అధ్యాయము 23వ వచనంలో గమనించినట్లయితే, యోబు గ్రంథం 22:23లో సర్వశక్తుని వైపు నేను తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించిన ఎడల. నువ్వు ఎప్పుడు అభివృద్ధి పొందుతావంటమ్మా? నీ గుడారములో దుర్మార్గతను తొలగించిన ఎడల. అంత క్లియర్గా చెప్తున్నాడు. ఇంట్లో పాపం పెట్టుకొని, ఇంట్లో దుర్మార్గత పెట్టుకొని, నాకు దీవెనలు కావాలి, నాకు ఆశీర్వాదాలు కావాలి, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, నా ప్రార్థన వింటం లేదు అని అనేక మంది చెప్పే వాళ్ళు ఉంటారండి. నా కష్టాలు తీరటం లేదంటుంటారు. ఎక్కడుంది పాపం అంటే, ఎక్కడుంది దుర్మార్గత అంటే, నీ గుడారంలోని నీ ఇంట్లోనే ఉంది. నీ ఇంట్లో ఆ పాపం ఉన్నంత కాలమో, నీ ఇంట్లో దేవునికి ఇష్టం లేని కార్యాలు జరుగుతున్నంత కాలమో వర్ధిల్లత, ఆశీర్వాదం మనం చూడలేమో. దాన్ని తొలగించు. ముందు దేవునికి ఇష్టం లేని నీ హృదయంలో నుంచి, నీ గృహంలో నుంచి ఎప్పుడైతే నువ్వు తొలగిస్తావో అప్పుడు నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ఎప్పుడు చూసినా దేవునికి ఇష్టం లేని కార్యాలే, దేవునికి అయిష్టమైన పనులే మన గృహాల్లో జరుగుతూ ఉంటే, దేవుడు ఉండలేని స్థలాలుగా మన గృహాలు ఉంటాయి. దేవుడు ఉండలేని స్థలాలుగా దేవుడు ఎప్పుడు ఉంటాడంటే, ఎక్కడ 2-3 నానాను కూడి ఉంటే అక్కడ నేను ఉంటానంటాడు. అనగా దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయన ఉంటాడండి. మన గృహాలలో దేవుని సన్నిధి లేకుండా దుర్మార్గత, పాపం ఉంటే ఎట్లా మనం వర్ధిల్లుతాం? ఎట్లా మనం దీవించబడతాం? కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరు వర్ధిల్లుతారు? ఎవరు అంటే, దుర్మార్గతను తన గుడారంలో నుంచి తీసివేసేవారో వారే అభివృద్ధి పొందుతారు. కనుక మన కుటుంబంలో, మన గుడారంలో, మన హృదయంలో దేవునికి ఇష్టం లేని కార్యం ఏదైనా ఉందా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని దాన్ని తొలగించుకుంటే దేవుడు మనల్ని వర్ధిలింపచేస్తాడు, ఆశీర్వదిస్తాడండి. తర్వాత సామెతల గ్రంథంలోనే 11:25లో అందరికీ తెలిసిన మాట మనకు కనిపిస్తుంది. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు. దేవుని పని కొరకు నువ్వు వెదజల్లో పిసిరితరంగా ఉండొద్దు. వెదజల్లు అంటాడు. నీటి మీద ఆహారం వేయండి, అది ఒకానొక దినాన ఫలిస్తుంది. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు చాలామంది ఉన్నారు. ఒక పూట ఆహారం పెట్టి 3.5 సంవత్సరము పోషించబడిన వారు మనకు కనిపిస్తున్నారు. వెదజల్లి
కనుక ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఇచ్చి అభివృద్ధి పొందిన వారు చాలామంది ఉన్నారు. ధారాళముగా దేవుని పనికి సహకరించి ఆకాశములు పట్టజాలని విస్తారమైన దీవెనలు పొందిన వారు చాలామంది ఉన్నారు. కాబట్టి నువ్వు నేను దేవుని పనిలో పిసినితరంగా కాకుండా దాతృత్వంగా ఉన్నట్లయితే ఆశీర్వాదం మనం చూస్తామని వాక్యం హెచ్చరిక చేస్తున్నాడండి. తర్వాత ఆఖరణ ఒక మాట, మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం, చక్కని మాట. అపోస్తుల బోధ ద్వారా ప్రతి క్రైస్తవునికి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడండి. మొదటి తిమోతి 4వ అధ్యాయము చక్కని మాట మనం చూస్తాం. 13 నుంచి మనం చదివినట్లయితే మొదటి తిమోతి 4వ అధ్యాయం, నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించ ఎందును, బోధించట ఎందును జాగ్రత్తగా ఉండము అంటాడు. 15 వచనమన్నా, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించుమో. అనగా ఎప్పుడైతే నువ్వు చదువుతావో, బోధిస్తావో, హెచ్చరిస్తావో, బుద్ధి చెబుతావో, వాటి విషయం నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటే నీవు అభివృద్ధి చూస్తావు అంటాడండి. వీటిని మనస్కరిస్తే నువ్వు అభివృద్ధి చూస్తావు. ఎప్పుడు మనకు ఆశీర్వాదం, ఎప్పుడు దీవెన అంటే దేవుని వాక్యం చదివే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బోధించే విషయంలో చాలా ఇష్టానుసారంగా బోధించకూడదండి. ఏదంటే అది బోధించకూడదు. అవకాశం వచ్చింది కదా అని ఏదంటే అది బోధిస్తే దేవోక్తులనే దేవోక్తులను బోధించు, దేవుని వాక్యాన్ని బోధించు, అపోస్తుల బోధన బోధించు. అప్పుడు నువ్వు అభివృద్ధి చూస్తావు. ఏదంటే అది కాదండి, ఇష్టానుసారమైన బోధ కాదు. కాబట్టి బోధిస్తే దేవోక్తులను, కల్పనా కథలు కాదు. కొంతమంది బోధిస్తారు కల్పనా కథలో అని నవ్వులు. దేవుని వాక్యం చాలా తక్కువ ఉంటుంది, నవ్వులు ఎక్కువ ఉంటాయి, ఉదాహరణలు ఎక్కువ ఉంటాయి, పెట్టకథలు ఎక్కువ ఉంటాయి. అట్లా కాదండి, నువ్వు జాగ్రత్తగా బోధించట్లో జాగ్రత్త. దేవోక్తులను బోధించు. నువ్వు బోధించేటప్పుడు చాలా జాగ్రత్త, కల్పనా కథలు వద్దు. ఎప్పుడైతే అలా ఉంటావో అప్పుడు నువ్వు దీవించబడతావు, అభివృద్ధిని చూస్తావు, ఆశీర్వదించబడతావు. కనుక ప్రియమైన బిడ్డలారా, వెదలిస్తే అభివృద్ధి, దేవుని ఆశ్రయిస్తే అభివృద్ధి, దేవుని పని మనస్ఫూర్తికంగా చేస్తే అభివృద్ధి. నువ్వు జాగ్రత్తగా చదువుటలో, బోధించుటలో, హెచ్చరించుటలో జాగ్రత్తగా ఉంటే అభివృద్ధి పొందుతావన్న సత్యాన్ని దేవుడు వాక్యం ద్వారా మరోసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఆఖరి మాట మీతో జ్ఞాపకం చేస్తాను. కొలస్సీ 2వ అధ్యాయం 7వ వచనంలో చక్కని మాట అండి. కావున అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, నేర్చుకున్న ప్రకారము విశ్వాసమును స్థిరపరచబడుచు, కృతాస్తులు చెల్లుటి యందు విస్తరిస్తూ. ఎప్పుడైతే ఇలా ఉంటారో ఖచ్చితంగా దీవించబడతామండి, అభివృద్ధి పొందుతాం. క్రీస్తు వలె అన్ని విషయాలలో మనం అభివృద్ధి పొందుతాం. కృతజ్ఞతాస్తులు చెల్లించటం యందు విస్తరించాలి. దేవునికి కృతజ్ఞత చెల్లించటంలో, దేవుడు చేసిన మేలును మనము అనేక మందికి చెబుతూ దేవునికి కృతజ్ఞత కలిగిన వారుగా ఉండట్లో ఎలా ఉండాలంటే విస్తరించాలంటాడు వాక్యం ప్రభు అండి. కాబట్టి ఈరోజు అనేక మంది దేవుడు చేసిన మేలును మర్చిపోతా. అయితే నువ్వు మర్చిపోకుండా ప్రతి విషయాన్ని ప్రార్థన విజ్ఞాపన చేత దేవునికి తెలియజేస్తూ కృతజ్ఞత కలిగిన వారగై ఎప్పుడైతే నువ్వు నేను ఉంటామో అప్పుడు విస్తరిస్తాం, అభివృద్ధి పొందుతా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం ద్వారా మనందరూ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. ఆయనకి ఇష్టకరంగా మనం ఉన్నామా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా, ఆయన ఆశ్రయిస్తున్నామా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా, దేవుని పని విషయంలో యథార్థంగా ఉన్నామా, హృదయపూర్వకంగా దేవుని పని చేస్తున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా, మన గుడారంలో పాపం ఏమైనా ఉందా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా. అందుకే మనం వర్ధిల్లలేకపోతున్నామా, అందుకే మన కుటుంబంలో దీవెన లేకుండా పోతుందా, ఏం చేసినా కూడా ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంటుందా, ఎప్పుడు చూసినా 30 అంతల్లోనే ఉంటున్నాం, 100 అంతలు వెళ్ళలేకపోతున్నామా? కారణం ఏంటి? పరీక్షించుకున్నా. మన గుడారంలో ఏదైనా దుర్మార్గత ఉందేమో, పాపం ఉందేమో, దాన్ని తొలగించుకున్నా మన హృదయంలో నుంచి కానీ, మన గుడారంలో నుంచి కానీ. మన దేవుని వాక్యం చదవడంలో, బోధించట్లో, హెచ్చరించట్లో ఎలా ఉన్నాం ఒకసారి జాగ్రత్తగా పరీక్షించుకున్నా.
వెదజల్లే విషయంలో ఎలా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడైతే ఇవన్నీ నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావో క్రీస్తు వలె అన్ని విషయాలను నువ్వు కూడా వర్ధిల్లుతావు. కాబట్టి వర్ధిల్లడం అనేది మన చేతిలో ఉంది. దేవునికి ఇష్టకరంగా ఉండి దేవుని ఆశ్రయిస్తూ మనం వర్ధిల్లుతాం. దేవుని చిన్న మాటలు మన విడికిలో దీవించి ఫలింపచేయును గాక.